బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సర్కార్ శరవేగంగా ముందుకు కదులుతోంది. ఈ క్రమంలో విగ్రహం ఏర్పాటు చేసే స్థలం కోసం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆయన సెక్రటేరియట్ ఆవరణను పరిశీలించారు. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ అధికార పీఠమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని తెలిపారు. అక్కడ తెలంగాణ తల్లిని సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు సీఎం. రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. ఇందులో భాగంగా సచివాలయ ఆవరణను పరిశీలించిన ఆయన విగ్రహ ఏర్పాటు స్థలం, ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అధికారులకు సూచించారు. అందుకనుగుణంగా పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇక సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, డిసెంబర్ 9 కల్లా విగ్రహ ఏర్పాటు పనులు పూర్తవ్వాలంటున్నారు అటు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ సచివాలయం కేంద్రంలో అంటే నడిబొడ్డులో నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మొదటి నుంచి కూడా చెప్తున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సమున్నతంగా నిర్మించుకునే బాధ్యత మన పైన ఉంది. గత ప్రభుత్వ పాలకులు తెలంగాణ విగ్రహాన్ని ఒక దొరసానిలాగా చిత్రీకరించి ప్రజలకు తమ భావజాలాన్ని రుద్దిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధాలుగా మాట్లాడిన సందర్భం ఉంది. సో తెలంగాణ తల్లి అన్నది ఎట్లా ఉండాలో రూపకల్పన చేయబోతున్నారు. దానికి సంబంధించిన తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా తెలంగాణ తల్లి విగ్రహం చేపట్టబోతున్నారు. ప్రధానంగా డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ సంబంధించిన ప్రకటన వచ్చిన రోజే అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సచివాలయంలో నిర్మాణం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం సంబంధించిన అంశంపైన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం సచివాలయంలో సింహద్వారం ముందల అంటే బాహుబలి గేటు ముందు ఉన్నటువంటి సింహద్వారం ముందల తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కృతం కాబోతుంది. తెలంగాణ సాంప్రదాయాలకు అదేవిధంగా తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలాగా కొత్త డిజైన్ కూడా రూపకల్పన చేయబోతున్నారు. ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ చెప్పినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కాదు అని, తెలంగాణ ఆత్మ అందులో లేదని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఏ విధంగా ఉంటుందనిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో ఆ తెలంగాణ అమరవీరులకు అదేవిధంగా తెలంగాణ అమ్మలకు ప్రతిబింబంగా ఉండే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించాలని కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది. సో సచివాలయం ప్రధాన గేటు ద్వారం దగ్గర ఈ సంబంధించినటువంటి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతిలో సంబంధించిన మణిహారంగా ఉన్నటువంటి మేధావులతోని శిల్పులతోని కూడా ఇంటరాక్ట్ కావాలి, దానికి సంబంధించినటువంటి పనుల పురోగతి చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొదటి నుంచి చెప్తా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రం అన్నది అనేక త్యాగాల వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆ తరహాలో లేదు అన్న విషయాన్ని కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గాను అదేవిధంగా ఎన్నికల సంబంధించిన దాంట్లో కూడా అనేక మేధావుల చర్చా గోష్ఠిలో చెప్పడం జరిగింది. సో ఆ తరహా కాకుండా తెలంగాణ ప్రతి అమ్మను చూసుకునే విధంగా ఈ విగ్రహం ఉండాలని కూడా రూపకల్పన చేయాలని కూడా ఇప్పటికే శిల్పులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో తెలంగాణ తల్లి విగ్రహం కేసీఆర్ చెప్పినప్పుడు దానికి కౌంటర్గా కూడా గాంధీభవన్లో మరో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన సంగతి మనకు తెలిసిందే. సో ఆ తరహా సంబంధించి దాంట్లో ఉండే విధంగా చేతిలో మొక్కజొన్న కంకి అదే ఇంకో చేతిలో వరిధాన్యం ఉండే విధంగా రూపకల్పన చేయబోతున్నారు. సేమ్ భరతమాత ఎట్లా ఏ తరహాలో అయితే ఉంటుందో ఆ తరహాలోనే తెలంగాణ తల్లి ఆవిష్కృతం కాబోతుంది. సో ఈ తెలంగాణ సంబంధించిన మట్టి భూమి సంబంధించిన భూమిపుత్రులకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నటువంటి అటు భరతమాత తల్లి ఏ తరహాలో
అయితే 3 రంగుల జెండా శారీ కట్టుకుని ఎలా ఉంటుందో తెలంగాణ తల్లి కూడా ఆ తరహా సంబంధించిన దాంట్లోనే ఉండబోతుంది. సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ దర్పాన్ని ప్రతిబింబించే విధంగా తెలంగాణ ప్రతి తల్లి అందులో ఆ యొక్క విగ్రహంలో చూసుకునే విధంగా రూపకల్పన చేయాలని కూడా శిల్పులకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా అధికారులకు ఆదేశించారు. సో ఎక్కడ విగ్రహం చేస్తే బాగుంటుందని కూడా స్థల పరిశీలన కూడా చేయడం జరిగింది. మరోవైపు సెక్రటేరియట్కు అవతల ఉన్నటువంటి ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. తెలంగాణతో పాటుగా జాతీయ నాయకులైనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే 18 సంవత్సరాలకి ఓటు హక్కు వినియోగించడం కింద ప్రణాళిక సిద్ధం చేశారు. సో ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రొడలి విధంగా చేసినటువంటి రాజీవ్ గాంధీ యొక్క విగ్రహం అక్కడ ఆవిష్కరించాలి. అదే తరహాలో కొంతమంది అంటే శాంతికి విఘాతం కలిగించే మూకల చేతులు అమరుడైనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయంకు ఎదురుగా ఉన్నటువంటి ప్రాంగణంలో నిర్మించాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే భావించింది. దానికి సంబంధించినటువంటి నిర్మాణ ఏర్పాట్లు కూడా ముమ్మరం కొనసాగుతున్నాయి. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహం కూడా డిసెంబర్ 9వ తారీఖు, ఎందుకంటే తెలంగాణ ప్రకటన వచ్చింది కూడా డిసెంబర్ 9వ తారీఖు కనుక 2009 కూడా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు కనుక ఆ రోజు మొత్తం యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా డిసెంబర్ 9 తారీఖు రోజు తెలంగాణ తల్లి ఆవిష్కరణ పండుగలు ఘనంగా నిర్వహించే విధంగా ప్రణాళిక చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి నుండి కూడా మనకు జూన్ 2వ తారీఖు ఎట్లనో డిసెంబర్ 9వ తారీఖు కూడా అదే తరహాలో పండుగ వాతావరణాన్ని కల్పించే విధంగా చేయాలని కూడా అటు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, ఇటు ప్రభుత్వం వర్గాలు కూడా ఆ తరహా 2 పండుగలు కూడా చాలా తెలంగాణ పండుగలుగా అభివర్ణిస్తూ కూడా వివిధ కార్యక్రమాలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు నాటికి పూర్తి స్థాయిలో తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం మధ్యలో ఉన్నటువంటి సింహోదారం ముందల నిలువెత్తు నిదర్శనంగా తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే విధంగా కొత్త విగ్రహం అయితే ఆవిష్కృతం కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ముమ్మర ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన పీఠ ఎట్లా ఉండాలంటే మొత్తం తెలంగాణ సంస్కృతులు అన్నీ కూడా కలబోతగా ఆ పీఠం వైపు ఉండాలి. పీఠం పైన తెలంగాణ తల్లి విగ్రహం ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఏదైనప్పటికీ రాజీవ్ గాంధీ విగ్రహం సంబంధించిన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరికి వారు సంబంధించిన మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన స్పష్టమైన విధానాన్ని ప్రకటించడం జరిగింది. సో సచివాలయం మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. సచివాలయం బయట ఉన్నటువంటి ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా ఈ 2 విగ్రహాలను ఆవిష్కరించి తెలంగాణ సమాజానికి యావత్ సమాజానికి అంకితం ఇస్తానని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన శిల్పులతోని అదేవిధంగా దాని రూపశిల్పులతో కూడా ఇంటరాక్ట్ కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రత్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.